గారికి, తెలంగాణ భూరక్షణ సమితి ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా గౌరవనీయులు, అందరూ తెలంగాణ పెద్దన్నగా భావించే మా కోదండరామ్ సార్ గారికి మనస్ఫూర్తిగా నమస్సుమాంజలు. తెలంగాణ భూరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు బుగ్గ మైసయ్య గారికి, వీరస్వామి గారికి, జ్యోతి గారికి, అశోక్ గారికి, నర్సన్న గారికి, రమేష్ అన్న గారికి, రవణ గారికి, భవానీ రెడ్డక్క గారికి, మైసన్న గారికి, మరియు పెద్దలందరికీ, మా రోజక్కకి, మా అశోక్ అన్నకి, బరిగల శివకి, మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు. ఉద్యమ నమస్కారాలు ఎందుకంటున్నా అంటే చాలా బాధ హృదయంతో ఈ మాట మీ ముందుస్తున్నాను. బుగ్గ మైసన్న, నేను, క్షమించాలన్నా, మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు సునీల్ అన్న, ముగ్గురం కలిసి మేము మాట్లాడుకుంటున్నాం. దేని గురించి? అసైన్డ్ భూముల హక్కుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నా కళ్ళెంబటి నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి. అది నా ఒక్కడికే అర్థమవుతుంది. ఎందుకోసం అంటే ఆ అసైన్డ్ భూమికి హక్కు లేక ఒకరోజు ఎంఆర్ఓ గారు, ఎమ్మెల్యే గారు మా తాతకున్న భూమికి, మా తాత పేరు పెరుమల్ల చిన్న కుమరయ్య, మాది వరంగల్ జిల్లా ఆత్మకూరు గ్రామం. ఇక్కడ నత్తి కొర్నేల్ గారు ఉన్నారు, మా గ్రామం, మా బాబాయ్ గారు. వచ్చి ఇది ప్రభుత్వ స్థలము, మేము ప్రభుత్వ అవసరాల కోసం తీసుకుంటున్నామని చెప్పిన రోజే సాయంత్రము మా తాతయ్య గుండెపోటుతో మరణించడం జరిగింది. నాకున్న భూమి పోయిందని నేను సునీల్ అన్న చెప్పినప్పుడు దీనికి 100% నేను ఏదో ఒక బాధ్యత తీసుకొని నాకు జరిగిన అన్యాయము ఇంకొక కుటుంబానికి జరగద్దని ఆ రోజు నిశ్చయించుకున్నాను. ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీయే అసైన్డ్ భూములు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీయే మేనిఫెస్టోలో పెట్టింది వాటన్నిటికీ హక్కులు కల్పిస్తామని. మరి అది ఇంప్లిమెంట్ చేసేది కూడా కాంగ్రెస్ పార్టీ అని పూర్తి నమ్మకం నాకుండి దీని మీద పూర్తి బాధ్యత తీసుకోవాలని ఆ రోజు నేను నిర్ణయించుకోవడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కోదండరామ్ సార్ గారిని చూడగానే ఇంకా చాలా ఆనందం వేసింది. ఎందుకోసం అంటే కోదండరామ్ సార్ గారు ఒక్క మాట సీఎం గారికి కానీ, మంత్రివర్యులకు కానీ, ఎవరికి కానీ ఒక మాట చెప్తే అది తప్పకుండా అయ్యే అవకాశం ఉంది. ఈ వేదికగా నేను కూడా మీకు ఒక మాట ఇస్తున్నాను. కోదండరామ్ సార్ ఆధ్వర్యంలో మన మంత్రివర్యులు, మన సోషల్ వెల్ఫేర్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారి ద్వారా దళిత వర్గాలకు చెందిన అసైన్డ్ భూములు ఏవైతున్నాయో వాటన్నిటికి కూడా హక్కులు వచ్చే విధంగా కోదండరామ్ సార్ గారి ఆధ్వర్యంలో లక్ష్మణ్ అన్న గారిని తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర ఒప్పించాలని మేము కోదండరామ్ సార్ గారికి అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఈ ఒక్క మీటింగే కాదు, నేను, సునీల్ అన్న, బుగ్గ మైసన్న, చింతసామన్న మేమందరం మాట్లాడుకున్న క్రమంలో ఈ భూరక్షణ సమితి ఒక్క మీటింగే కాదు 33 జిల్లా కేంద్రాలలో కూడా జరగాలి. ఒక్కొక్కరం ఒక్కొక్కటిగా తీసుకోవాలి. ఇది ఎవరికి వ్యతిరేకంగా చేస్తలేము. మనల్ని మనం రక్షించుకునే బాధ్యత మనందరి మీద ఉంది. మన భూమిని మనం రక్షించుకునే బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకు అందరి మీద ఉంది అని చెప్తున్నానంటే, మొన్న వరంగల్ జిల్లాలో భూమి పాతి పెట్టడానికి బొందబెట్టుడు అంటారు మాదిగిళ్ళ. ఎవరైనా చచ్చిపోతే వేరే కులంలో కాలేస్తారు, మాదిగోళ్ళ బొంద పెడతారు. మేము బొంద పెట్టుకోవడానికి స్థలం లేదు. ఆ స్థలము వరంగల్ జిల్లా వెస్ట్ నియోజకవర్గం శాసనసభ్యులు నాని రాజేందర్ రెడ్డి గారు, కేఆర్ నాగరాజ్ గారి ఆధ్వర్యంలో ఒక 3 ఎకరాల భూమి దళితులు చచ్చిపోతే పాతి పెట్టుకోవడానికి ఇచ్చారు సార్. ఆ మీటింగ్లో ఒక అతను లేచి పాస్టర్ గారు ఏడుస్తూ ఉన్నారు. నేను దేవుణ్ణి కోరుకున్నా, ఏమని కోరుకున్నా అంటే
నేను చచ్చిపోతే నన్ను పాతి పెట్టడానికి భూమి లేదు, ఆ భూమి దొరికిన తర్వాత నన్ను సంపుమని దేవుణ్ణి ప్రార్థన చేసిందట. అంటే ఎంత దయనీయమైన పరిస్థితిలో చచ్చిపోతే కూడా బొందు పెట్టడానికి మనకు ప్లేస్ లేదు మిత్రులారా. దయచేసి మనం అందరము ఇది ఒక ఉద్యమం లాగా అనుకుంటామా, ఒక పోరాటం లాగా అనుకుంటామా, ఒక బాధ్యత లాగా అనుకుంటామా? మనమందరం ఇక్కడున్న ఒక్కొక్క సైనికులం, ఇక్కడున్న వాళ్ళందరం లీడర్స్, పెద్ద పెద్ద లీడర్స్, చిన్న చిన్న లీడర్స్ కూడా కాదు. ఏరి కోరి బుగ్గ మైసన్న మిమ్మల్ని అందరినీ సెలెక్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చిండు. మన బాధ్యతగా 33 జిల్లాలో చేసి ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా చాలా మనకు పాజిటివ్గా ఉంటుంది. ఈ భూరక్షణ సమితి కూడా మీ అందరికి నేను ఒక అప్పీల్ చేస్తున్న బుగ్గ మైసన్న గారికి, అన్న కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మనందరికి మద్దతుగా ఉంటుంది. మనకెప్పుడు అనుకూలంగా ఉండే ప్రభుత్వం దళితులకు, పేద వర్గాలందరికీ. ఇప్పుడు జరిగే బై ఎలక్షన్స్ ఉన్నాయి, జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్స్ ఉన్నాయి అన్న, మేము కూడా మీకు మద్దతుగా ఉన్నాం అంటే రేపు మనకు అడగడానికి కూడా ఒక వాయిస్ ఉంటుంది మనకు. కాబట్టి మన భూరక్షణ సమితి కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మీకు ఒక రిక్వెస్ట్ పెడుతున్నామన్నా. రేపు మనకు భవిష్యత్తులో ఇంకొక మాట వాయిస్ ఉంటుంది, మేము పని చేసినామని కూడా అడగడానికి ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు అనుకూలంగా ఉండే ముఖ్యమంత్రి గారు, మేము ఎల్లప్పుడూ కోదండరామ్ సార్ గారి ఆధ్వర్యంలో పని చేయడానికి, మీతో ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్ అంతా కూడా బుగ్గ మైసన్న ఏ ఆదేశాలు ఇచ్చినా కూడా భూరక్షణ సమితిలో ఒక కార్యకర్తగా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్సుమాలలు. జై భీమ్.